ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు శుభములు తెలియపరచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025 సంవత్సరము 2వ నెల 28వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను నడిపించి కాపాడి. ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనమండి. పిల్లల వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, యాకోబు భక్తుడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడేయండి నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి. ఆయన వెళుతున్నటువంటి ప్రయాణంలో దేవుడు కాపాడుతాడని ఆయన విశ్వసిస్తున్నాడు. మరి ఎంతగానో నమ్మకం ఉంచాడు. ఎందుకంటే 121వ కీర్తనలో రాయబడిన మాట, నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడని సలిసిన రీతిలో మరి ఆయన వెళుతున్న ప్రయాణం, వస్తున్నటువంటి ప్రయాణంలో కూడా దేవుడు క్షేమమిస్తాడు. అనే ప్రయాణం అంతట్లో కూడా ఆయన కాపాడి సురక్షితముగా క్షేమముగా మరి గమ్యానికి చేరుకుని మరలా తిరిగి ఆయన క్షేమ ప్రయాణాన్ని ఇచ్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడని ఆ దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఈ రోజున మరి ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డల జీవితంలో మరి గల్ఫ్ దేశాలు కానివ్వండి, ఒకవేళ వేరే ఆ ప్రయాణంలో కానివ్వండి, దేవుడు ఈ ప్రయాణాలన్నీ కూడా శుభ ప్రయాణం కలుగజేయను గాక. దేవుడు మీకు తోడుగా ఉండను గాక, మిమ్మల్ని కాపాడును గాక. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు తండ్రి. ప్రభా యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఇదిగో తండ్రి, యాకోబు భక్తుడు మాట్లాడుతుండగా ప్రభా తండ్రి నాయన, యాకోబు భక్తుని ఎలాగైతే మీరు నాయన మార్గములో కాపాడి తోడుగా ఉండి క్షేమకరంగా గృహానికి నడిపించో తండ్రి నాయన. ఇగో తండ్రి, నీ బిడ్డలను కూడా ఆ దిశలో చేయండి. మమ్మల్ని కూడా ప్రభా తండ్రి ప్రయాణాలంతట్లో కూడా తోడుగా ఉండండి. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి ఆయన. మా భారతదేశాన్ని దీవించండి, ఆస్వాదించండి. ప్రభా నాయకుల అధికారులు మంచి వంతు నింపండి. దేవానికి స్తోత్రాలు ప్రభు. యవన బిడ్డలందరినీ కూడా మీరు రక్షించుకోమని ప్రార్థిస్తున్నాము. తన చెడు వ్యర్థాల నుంచి దూరపరిచి నీ నీతి మార్గంలో నడిపించుకోండి. దేవా తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నేను ప్రభు మరి దేశంలో బిడ్డలందరూ కూడా మంచి వాళ్ళతో నింపండి. చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. పనిచేసుకునే బిడ్డలకి నాయన ప్రభా ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించండి. చేపల చెరువులు, రైలు చెరువులు, అలాగే కూరగాయల పంటలు, అపరాల పంటలు అన్నింటిని కూడా మీరు ఆస్వాదించమని, హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలు కూడా కొట్టివేసి నాయన ప్రభా రక్షణ దయచేయండి ప్రభా. మరి నాయన గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమని డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. దేవా ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు. ప్రతి సేవకుడి కుటుంబాన్ని దీవించండి. వారి బిడ్డలను, వారి పరిచర్యను ప్రభా తండ్రి సంఘాలను మీరు బలపరిచినాయన ప్రభు. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నామకు మాత్రం మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.